సక్సెస్ లో ఉన్నప్పుడు అందరూ మన చుట్టే ఉంటారు, అన్ని బాగుంటాయి సార్. మనం ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు మన చుట్టుపక్కన ఎవరు ఉండరు, మనల్ని పలకరించే వాళ్ళు ఉండరు. సో మనం ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ అనేటివి చీకటి వెలుతురు నువ్వు ఎంత నువ్వు అనుభవించినావో చీకటిని కూడా అదే విధంగా అనుభవించాలి, తప్పదు కదా. నిరంతరం వెలుతురులో ఉండే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆ జన్మ అదృష్టవంతులు ఉంటారు. ఇప్పుడు బ్రహ్మానందం గారు వచ్చారు సార్, దాదాపు 40 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఆయన అదృష్టం బాగుంది, ఉన్నారు. అదృష్టం అది అంతే, దాన్ని ఎవరు కాదలేరు. వ్యక్తి పేరు తీసుకున్నాను కాబట్టి చెప్పాలి దానికి. ఆయన ఏమన్నారంటే, ఒకసారి అందరూ చాలా మంది నన్ను ఇంకెప్పుడు పోతాడు వీడు, ఇంకెంతకాలం ఉంటాడు వీడు అని అనుకుంటున్నారు. నేను వాళ్ళందరికీ చెప్పే సమాధానం ఒక్కటే, అయ్యా నేను తెర మీద ఉన్నాను, తెర మీద ఫోకస్ వస్తున్నది. ఒకానొక సమయంలో నా మీద ఫోకస్ ఉండకూడదు, కానీ ఆ ఫోకస్ వేసేవాడు పడుకున్నాడు, అది ఫోకస్ అలాగే ఉండిపోయి. దాన్ని నేనేం చేయాలి? నేను ఇంకా 40 సంవత్సరాలుగా కంటిన్యూ అవుతున్నాను ఫీల్డ్లో, టాప్ లెవెల్లో అంటే స్విచ్ ఆఫ్ కావట్లేదు, అక్కడ నా చేతుల్లో ఏం లేదు. మరి ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం చెప్తాం మనం? జరిగేది జరుగుతుంటుంది. దేని మంచి అయినప్పుడు సంతోషపడడం ఓకే, ఒప్పుకుందాం. చెడు జరుగుతున్నప్పుడు మాత్రం బాధపడవలసిన పని లేదు. ఎప్పుడు మన మీద లైట్ ఫోకస్ ఉంటుందని అనుకోవటానికి కూడా కరెక్ట్ కాదు.